తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం। జీవీఎంసీ జోన్ 2 జోనల్ కమిషన్ సింహాచలంపై మంగళవారం ఉదయం నుంచి ఏసీబీ సోదాలు నిర్వహించారు। అక్రమ ఆస్తులు సంపాదనపై ఏసీబీకి వచ్చిన సమాచారం మేరకు ఏసీబీ డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీఐ కిషోర్ కుమార్ సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు। సింహాచలం ఇళ్లతో పాటు కార్యాలయం బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టారు। ఈ సందర్భంగా నాగేశ్వరరావు అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ మాట్లాడుతూ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ఆదేశాల మేరకు జీవీఎంసీ జోన్ 2 కమిషనర్ పొందూరు సింహాచలం ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని బలమైన ఆధారాలతో ఆయనపై కేసు నమోదు చేయడం జరిగింది। సుమారు 6 కోట్ల సోదాలు నిర్వహించడం జరిగింది। ఇప్పటివరకు అయితే విశాఖలో ఒక ఫ్లాటు, 4 ఇళ్ల స్థలాలు, శ్రీకాకుళం జిల్లాలో 13 ఇళ్ల స్థలాలు, విజయవాడలో ఒక ఇళ్ల స్థలం, అలాగే శ్రీకాకుళం జిల్లాలో 4.5 ఎకరాల వ్యవసాయ భూమి, ఒక జీబ్రా కారు మరియు బంగారు ఆభరణాలు ఇప్పటివరకు మా సోదాలో బయటకు వచ్చాయని అన్నారు। ఇంకా సోదాలు జరుగుతున్నాయి। విశాఖలో ఒక చోట, శ్రీకాకుళంలో 3 చోట్ల, హైదరాబాద్లో ఒక చోట సోదాలను నిర్వహిస్తున్నాం। సోదాలు అనంతరం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు। ఈ సోదాలలో ఎం రజని జాయింట్ డైరెక్టర్, దిశా ఎన్ విష్ణు అడిషనల్ ఎస్పీ ఏసీబీ మరియు బీవీఎస్ నాగేశ్వరరావు డీఎస్పీ ఏసీబీ, వీఎస్పీ రమ్య డీఎస్పీల పర్యవేక్షణలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు రేంజ్ ఏసీబీ అధికారులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। యాంటీ కరప్షన్ బ్యూరో ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన విశాఖపట్నం జీవీఎంసీ జోన్ 2లో జోనల్ కమిషనర్గా పనిచేస్తున్న పొందూరు సింహాచలం గారు తన ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే బలమైన ఆధారాలతో వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది। గౌరవ ఏసీబీ కోర్టు జడ్జి గారి తాలూకా అనుమతితో ఈరోజు సుమారు 6 ప్రదేశాలలో సోదాలు నిర్వహించడం జరిగింది। ఇప్పటి వరకు కూడా ఆయన సంపాదించిన ఆస్తులు ముఖ్యంగా మనకు తెలిసినవి ఏంటంటే విశాఖపట్నంలో ఒక ఫ్లాటు, అలాగే 4 హౌస్ సైట్లు, అలాగే శ్రీకాకుళం జిల్లాలో 13 హౌస్ సైట్లు, తర్వాత విజయవాడలో ఒక హౌస్ సైటు, తర్వాత శ్రీకాకుళం జిల్లాలో సుమారు 4.5 ఎకరాల వ్యవసాయ భూమి, అలాగే ఒక బ్రెజా కారు, తర్వాత బంగారు ఆభరణాలు, ఇవి కూడా మా సోదాల్లో బయటకి వచ్చాయి। అయితే ఇంకా సోదాలు జరుగుతున్నాయి, ఇంకా పూర్తి వివరాలు తర్వాత తెలియజేస్తాము। ఇంతవరకు కూడా విశాఖపట్నంలో 2 చోట్ల, శ్రీకాకుళంలో 3 చోట్ల, హైదరాబాద్లో ఒక చోట కూడా సోదాలు నిర్వహించాము। సార్, విశాఖపట్నంలో సుమారు ఎంత ఈ ఆస్తి మొత్తం ఎంత ఉండొచ్చు? ఇంకా పూర్తిగా మీకు తెలియజేస్తాము, అది కొద్దిగా టైం పడుతుందండి। బట్ ఇంతవరకు ఈ ప్రాపర్టీస్ వరకు మనం చెప్పగలిగాము। మొత్తం ఆదాయం ఎంత సార్ టోటల్గా మొత్తం ప్రాపర్టీస్? చెప్తామండి, మొత్తం అవన్నీ కూడా ఫిగర్స్ అన్నీ కూడా ఈరోజు రాత్రికి టోటల్గా మనం తెలియజేస్తాము। బట్ ఆదాయానికి మించి చాలా ఎక్కువగా ఆస్తులు సంపాదించారు। హైదరాబాద్లో ఏం లేదండి, విజయవాడలో ఒక ఫ్లాటు, వైజాగ్లో 4 హౌస్ సైట్లు ఉన్నాయి, ఒక ఫ్లాటు, శ్రీకాకుళంలో సుమారు 13 హౌస్ సైట్లు ఉన్నాయండి, ఒక 4.5 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది। శ్రీకాకుళంలో 3 ప్రాంతాలు ఎక్కడెక్కడ సార్? అది కేశవపేట, తర్వాత కొత్తపేట ఒకటండి, తర్వాత కింతలి అని చెప్పేసి అక్కడ, ఈ 3 ప్లేస్ బంధువులు। ఎంతవరకు జరగదు సార్? ఈరోజు రాత్రి అవుతుందండి, వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ అది కూడా డాక్టర్ సన్ ఇన్ లా హౌస్। ఈ జోన్ ఆఫీస్లో చేశారు కదా, ఏమైనా కీలక ఆధారాలు ఏమంటే? అక్కడ ఏం లేదండి, అంతా కూడా ఇంట్లోనే మనకు దొరికాయి। కీలక ఆధారాలు ఏమైనా దొరికాయి? ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా దొరికాయి। ఫిర్యాదు చేశారా సార్, లేదంటే? ఇది మాకు వచ్చిన సమాచారం ప్రకారం మేము చేసామండి, స్పెసిఫిక్గా ఎవరో ఫిర్యాదు గతంలో గాజువాకలోని అలాగే జోన్ 5లో చేశారు కదా, అక్కడైనా అభియోగాలు ఏమో?
అవన్నీ కూడా వాటి మీద పరిశీలన చేసామండి. అది స్పెసిఫిక్గా మేము ఎవరి రిపోర్టు అదేమీ మేము బయటికి చెప్పకూడదు.